వచ్చేసి ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్ట్ అగ్రనేత మోడెం బాలకృష్ణతో పాటు 10 మంది మావోయిస్టులు చనిపోయారు అనేది వార్త. ఇక ఈ ఘటన తర్వాత అమిత్ షా రెస్పాండ్ అయ్యారు. మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలి, మార్చి 31, 2026 నాటికి మొత్తం నక్సలిజాన్ని నాశనం చేసేస్తాము, నిర్మూలిస్తాము అని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. ఏంటి ఎంజీ రావు గారు, వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి, భారీ స్థాయిలో మావోయిస్టులను కోల్పోతూ ఉంది ఆ దళం. 2026 మార్చి 31కి మొత్తం నక్సలిజం దేశంలో నిర్మూలన కాబడుతుందా? ఇప్పుడు అమిత్ షా చెప్పిన స్టేట్మెంట్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అమిత్ షా ఈజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే అంతర్గత భద్రత పూర్తిగా అమిత్ షా చేతిలో ఉంటుంది. ఇందులో పారామిలిటరీ ఫోర్సెస్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇలాంటి పారామిలిటరీ ఫోర్సెస్ అన్నిటికీ. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలో చాలా పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందండి. ఆయన మాట్లాడిన మాట అంటే మార్చి 31, 2026 అంటే కేవలం ఒక 7 నెలల్లో నక్సలిజం నిర్మూలించబడుతుందా? నక్సలిజం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అమిత్ షా అన్నది నక్సలైట్లందరూ లొంగిపోవాలి, నక్సలైట్ ఎండ్ అవ్వాలి. ఆయన అన్నది నక్సలైట్లా నక్సలిజమా? గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా ఎండ చేయబోయేది నక్సలైట్లనా నక్సలిజాన్నా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే చెప్తున్నానండి, మన భారతదేశం 1967, 69లో మొదలైన ఈ నక్సలిజాన్ని ఇప్పటికీ ఎండ చేయలేకపోయింది. ఇప్పటికీ పశుపతి ఏది కాఠ్మాండులో ఉన్న నేపాల్ రాజధాని కాఠ్మాండులో పశుపతినాథ ఆలయం నుండి ఇక్కడ దక్షిణ భారతదేశంలో తిరుపతి, పశుపతి టు తిరుపతి, ఇక్కడ బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలను కమ్ముకొని ఇండియాలో సుమారు ఒక 25-30% టెరిటరీలో నక్సలైట్లు ఉన్నారు. 10-12 స్టేట్ల వరకే. ఇప్పటికీ ఎంత ఎన్కౌంటర్లు జరిగినా, ఏమి జరిగినా, సల్వాజోడంలో ఎంతటి జరిగినా నక్సలిజం అలాగే ఉంది. నక్సలైట్లని మనం ఆపొచ్చు, నక్సలైట్లని చంపొచ్చు, రిమూవ్ చేయొచ్చు. కాసు సంజయాలు మజుందార్ని ఇందిరాగాంధీ చంపేసింది ఎన్కౌంటర్ చేసి, ఇలాంటి వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. కానీ నక్సలిజం ఎండవలేదు. నక్సలైట్లు వేరు, నక్సలిజం వేరు. నక్సలైట్లు అనేవి నక్సలిజం ప్రాబల్యం వల్ల వచ్చిన వాళ్ళు, అది మావోయిజం, లెనినిజం ఇలా వచ్చిన వాళ్ళు, మార్క్సిజం అని. సో వాళ్ళది ఎండ్ అవ్వదు. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మార్క్సిజానికి, మావోయిజానికి, లేదా లెనినిజానికి, లేదా స్టాలినిజానికి, ఎవరైనా వీళ్ళందరూ ప్రముఖులు అనమాట. నక్సలిజాన్ని ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పైకి తీసుకొచ్చిన ప్రముఖులు ఈ మావో జడాంగ్ అని చైనా నుంచి, లెనిన్, స్టాలిన్ అని రష్యా నుంచి, ఈ కార్ల్ మార్క్స్ యాక్చువల్గా ఈ కమ్యూనిజానికే మూల పురుషుడు కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో రాసి. ఇలాంటి వాళ్ళు యొక్క ఐడియాలజీ ఏంటంటే ఎక్కడైతే పీడిత వర్గం ఉందో, ఎక్కడైతే ఒక సోషల్ డిస్క్రిమినేషన్ ఉందో, ఎక్కడైతే సామాజిక న్యాయం లేదో, ఎక్కడైతే భయంకరమైన దోపిడీ ఉందో, ఎక్కడైతే పెట్టుబడిదారీ వర్గం దోపిడీ చేస్తుందో అక్కడ నక్సలిజం ఉంటుంది. మనుషులు ఉన్నా లేకపోతే నక్సలిజం ఉంటుంది. కాబట్టి ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వల్ల డెవలప్మెంట్ ఇవి లేనితనం వల్ల వస్తుంది. పేదరికం, నిరుద్యోగం తాండవించడం వల్ల వస్తుంది. ఆకలి బాధల నుంచి వస్తుంది. ట్రైబల్ని డిస్క్రిమినేట్ చేయడం ఇండియాలో అయితే. ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో అభివృద్ధి లేదు. ఈ ఒడిస్సాలో ఈ కేబీకే డిస్టిక్లో కియోంజారు, బొలాంగీరు, తర్వాత ఇలాంటి డిస్టిక్లో అసలు ఆకలి సావులు భయంకరమైన. ఇది మైనింగ్ కంపెనీలు అక్కడ దోపిడీ చేయడం వల్ల అక్కడ ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఎన్నో ప్రాజెక్టుల వల్ల. సో అభివృద్ధి వల్ల వాళ్ళు బలి అవుతున్నారు. ఈరోజు పోలవరం డ్యామ్ కట్టినా, ఇరాకుడ్డు, బాక్రనంగల్ లాంటి డ్యాములు కట్టినా అక్కడ ట్రైబల్ ఖాళీ చేస్తే, అడవులు ఇస్తే మనం ఇక్కడ సుఖవంతంగా వాళ్ళు బుక్ అవుతున్నారు. ట్రైబల్ 5th, 6th షెడ్యూల్ ఇంప్లిమెంట్ కాలేదు రాజ్యాంగంలో. సామాజిక న్యాయం ఇంకా బహుదూరం అంబేద్కర్ చెప్పింది. సో ఇలాంటి డెవలప్మెంట్ లేదు. ఆర్థిక అభివృద్ధి ఎన్నో తారతమ్యాలు ఉన్నాయి. డిస్పారిటీస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతున్నాయి. నీతి ఆయోగ్ రిపోర్టులు చూసినా, ఆస్కామ్ రిపోర్ట్ చూసినా మనకి ఇది అర్థమవుతుంది ఎంత డిస్పారిటీస్, డెవలప్మెంటల్ డిస్పారిటీ, ఆర్థిక అసమానతలు ఉన్నాయో. ఇండియాకి అతిపెద్ద శత్రువు అసమానతలు, ఇండియా అతిపెద్ద శత్రువు పేదరికం, ఇండియా అతిపెద్ద శత్రువు నిరుద్యోగం, ఇండియా అతిపెద్ద శత్రువు ట్రైబల్లో ఈ పీడిత వర్గం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజ్యాంగ విధి. ఇది ఫుల్ఫిల్ చేస్తే అభివృద్ధి అంతరం లేనప్పుడు ఎవరు వెళ్తారండి అడవులోకి? ఏ యూత్ వెళ్తారు? డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, పీజీలు చదువుకున్న వాళ్ళు, లేడీసు ఫ్యామిలీని వదిలి 30-20 సంవత్సరాలు ఎందుకుంటారు? వాళ్ళకి అభివృద్ధి లేదు కాబట్టి. ఇప్పటికీ కావేళ్ళ మీద ప్రెగ్నెంట్ స్త్రీలని, ఇప్పటికీ విద్యా సౌకర్యాలు లేవు, ఇప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.
ఇక్కడికి ప్రజాస్వామ్యం అక్కడ బాగా పాలు పోలేదు. ఇది ఇలాంటి ఉన్నంతసేపు నక్సలిజం ఎండ అవ్వదు. అందుకనే డెవలప్మెంటల్ అప్రోచ్ కావాలి. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేది ఏమంటున్నారు, సెక్యూరిటీ అప్రోచ్ అంటున్నారు. అందులో తప్పు చేసాం, అక్కడ విఫలమయ్యాం మనం. చూడండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో అక్కడ గ్రేహౌండ్స్ పెట్టిన డెవలప్మెంటల్ అప్రోచ్తో నల్లమల అడవుల్లో నక్సలిజం ఎండ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, సెక్యూరిటీ ప్లస్ డెవలప్మెంటల్ అప్రోచ్ కావాలి. ముఖ్యంగా డెవలప్మెంటల్ అభివృద్ధి అనే ఒక మార్గంతో నక్సలిజాన్ని నిర్మూలించవచ్చు. నక్సలైట్లనే కాదు, నక్సలిజం పోతే నక్సలైట్లే ఉండరు. ఇప్పుడు అమిత్ షా చేసేది నక్సలైట్లు ఎండు. ఎంతసేపు సెక్యూరిటీ ఎన్కౌంటర్లతో నక్సలిజం పోదు. 1969 నుంచి మనకి పెద్ద గుణపాఠం ఇండియా ముందు. కాబట్టి ఎలా పోతుందండి? కాబట్టి డెవలప్మెంటల్ అప్రోచ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఈ అండర్ డెవలప్డ్ జిల్లాలైనా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అండర్ డెవలప్డ్ జిల్లాలు అంటే రెడ్ కారిడార్లో ఉన్న అండర్ డెవలప్డ్ డిస్టిక్లో అభివృద్ధి పదం వెళ్ళాలి. లక్షల కోట్ల ప్యాకేజీలు కావాలి. ట్రైబల్ 5th 6th షెడ్యూల్ ఇంప్లిమెంట్ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా నక్సలిజం పోతుందండి. ఎవడో గన్నపట్టుకోడు ఇండియాలో. ఇండియా అనేది ఒక శాంతి కోముక దేశం. అది మావో జడాంగా అనేది నక్సలిజం 80% సక్సెస్ అవ్వదని. అంటే నక్సలిజం అన్నీ ఇప్పుడు అదాని ఇలాంటి జిందాల్ ఇలాంటి కంపెనీలు వెళ్ళి మైనింగ్ అక్కడ దోపిడీ చేస్తూ ఉంటే భయంకరమైన, నేనైతే దోపిడీ అన్నాం, అది చాలా అవసరం కూడా అభివృద్ధికి, ఆ మినరల్స్ బయట తీసుకురావడానికి. కాబట్టి నక్సలే అందులో మనకు ఉంది ఆర్ఆర్ పాలసీ అని, మైనింగ్ పాలసీ అని, ఏపీ పేసా అనేది ఒకటి ఉంటుంది. ఇది పంచాయతీ ఎక్స్టెన్షన్ నుంచి ట్రైబల్ యాక్టల్ అని. తర్వాత 2004లో పెట్టిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డెవలపర్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి చక్కగా అభివృద్ధి చేస్తే, అభివృద్ధి పదంలోకి వస్తే ఎవ్వరూ గన్నపట్టుకోరు. నక్సలిజం ఆటోమేటిక్గా పోతే ఎవడో జాయిన్ అవుతలేదు కూడా. కాబట్టి అమిత్ షా నక్సలిజాన్ని అండజేయాలి అభివృద్ధి పదం ద్వారా. కానీ నక్సలైట్లు ఎన్కౌంటర్ ద్వారా నక్సలైట్లు చేస్తే నక్సలిజం పోదండి. మార్చి 31కి